సో వీలైనంత త్వరగా న్యాయం కావాలి అంటున్నారు. దీనికి ఏం చేయమంటారు? మీరు హైకోర్టులో రిట్ ఫైల్ చేయండి మేడం. ఓకే, ఫస్ట్ మీరు అయితే సమాచార పక్ష చట్టం మీరు ఎందుకు అప్లై చేయలేదు ఇంతవరకు అండి? మీరు ఏమండి మున్సిపాలిటీ వాళ్ళకి దీని పర్మిషన్ ఎలా అంటే ఇచ్చిన పర్మిషన్లో మామూలుగా ఇచ్చారు కదా, దాని కాపీ ఇవ్వండి అని అడిగామండి. మేము అప్లై చేసి 2 months అవుతుంది. దీని కాపీ అతను పర్మిషన్లు పెట్టారు కదా, కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి కదా, మీరు ఏ దీనికి మీరు పర్మిషన్లు ఇచ్చారో ఆ కాపీస్ ఒకసారి ఇవ్వండి అని మనం పెట్టుకోవడం జరిగిందండి. ఇంతవరకు ఆ పర్మిషన్స్ రాలేదండి. అంటే ఆవిడ ఏమంటున్నారంటే అయ్యప్ప గారు, అంటే అధికారులు అంటే కేవలం రియల్టరే కాదు, ఆయన మిగతా ఏ గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు లేదా ఆ శాఖలకు సంబంధించిన అందరినీ కొనేశారు, ఆయనకు అనుసంధానంలోనే ఇదంతా నడుస్తుంది కాబట్టి మాకు ఎవరు సహాయం చేయట్లేదు అనే ఒక కాన్సెప్ట్ లో రమ్య గారు చెప్తున్నారు. మేము ప్రైమ్ 9 కి ప్రతి ఆదివారం కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం, లీగల్ ప్రోగ్రామ్స్. మేము ప్రైమ్ 9 కి దగ్గర మా నెంబర్ ఉంటది. మీరు సమాచార పక్ష చట్టాన్ని మీరు పెట్టండి. సమాచార పక్ష చట్టం పెడితే వాళ్ళు ఇవ్వకపోతే ఆర్టికల్ మనకి ఏం చెప్తుందండి, కాన్స్టిట్యూషన్ బేసిక్ 21 జీవించే హక్కు, ఫండమెంటల్ రైట్స్ లో జీవించే హక్కుకి విఘాతం కలిగితే సెక్షన్ 7(3) ప్రకారం 48 hours లో సమాచార పక్ష చట్టం ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదనుకోండి అప్లైట్ అథారిటీకి ఫైల్ చేయండి, అక్కడ ఇవ్వకపోతే థర్డ్ అప్పీల్ కి చేయండి. ఇవన్నీ మీరు బేస్ చేసుకుని మీరు హైకోర్టులో రిట్ వేయొచ్చు. ఎందుకంటే సమాచార పక్ష చట్టంలో సమాచారం ఇవ్వకపోవడం కూడా ఒక నేరమే అండి, వైలెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి. అది నేరమే, ఇతను చేస్తున్నది నేరమే, చాలా జరుగుతున్నాయి కూడా నేరమేనండి. ఇప్పుడు అలా కాదండి, నడి రోడ్డు మీద నన్ను నరికేయాలనుకున్నారు. సో ఎటువంటి సంబంధం లేకుండా అది నరికేయాలనుకోవడం కూడా నేరమే, కానీ అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేసి దీనిలో పెట్టలేదండి. అతను చాలా పెద్ద మిస్టేక్ చేసినా అతను మామూలుగానే తిరుగుతున్నాడు బయట. ఆవిడ ఏం చెప్తున్నారంటే అటెంప్ట్ టు మర్డర్ కొంటే నన్ను మర్డర్ చేయాలని కూడా చూసారు, అయినప్పటికీ కూడా ఏమీ చేయలేదు అంట, అరెస్ట్ చేయలేదు. అంటే దీనికి సార్ లాయర్ గారు నేను ఒకటి అంటున్నానండి, కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఒక ఎవరో అనామకుడు ఆ సెక్షన్స్ నేను అంతా దీనిలో వచ్చేయండి, అవి నేను చూడలేదు, అంటే చూసినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఐఎమ్ నాట్ లా కాబట్టి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. నాది ఒకటే లాయర్ గారు, నా తత్వం ఏమిటనేది చెప్తానండి. మనుషుల్లో విప్లవము, తిరుగుబాటు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఖండించే పవరు రాకపోతే ఎక్కడో కోట్లేస్తే అదే నడుస్తుందిలే, లేకపోతే ఎవరో అయిపోయింది కదా వదిలేద్దాంలే అని అనుకున్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుందండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ప్రజలకైనా నేను ఇస్తున్న పిలుపుని ఏంటంటే, ఒక తప్పుడు వ్యవస్థ రన్ అవుతున్నప్పుడు ఆ వ్యవస్థని మనము ఒక దెబ్బ కొడితే, జనమంతా అనుకుంటే, పిడికిలు బిగిస్తే తప్పకుండా అక్కడ న్యాయం ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుంది, ఒక భయం వస్తుంది. అలాగే ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నది ఏమిటంటే, ఇలాంటి వాళ్ళని, అంటే చెప్పాను కదండి ఆల్రెడీ మన యాంకర్ గారితో మాట్లాడాను, ఒక టెర్రరిజం వ్యవస్థ అనేది ఒక తప్పు వ్యవస్థ అయినప్పుడు ఒక యుద్ధం ప్రకటించి ఆ వ్యవస్థను భూస్థాపితం చేసేయాలనుకున్నంత ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు అదే వ్యవస్థ మన మధ్య ఒక హైదరాబాదు స్టేట్లోనో లేకపోతే ఆంధ్ర స్టేట్లోనో లేకపోతే ఢిల్లీయో సంథింగ్ వాట్ ఎవర్ అండి, ఎక్కడైనా అవనియండి, ఇలాంటి వ్యవస్థని మనం పెంచి పోషిస్తే, అంటే వాళ్ళని అక్కడ పెడతామండి, మనం పోరాటం చేస్తూ ఉంటాం, ఈలోగా కూడా చాలా జరిగిపోతూ ఉంటాయి, మనం పోరాటం చేస్తూ ఉంటాం, ఈలోగా కూడా జరిగిపోతుంటాయి. అందుకని నేను చెప్తున్నానండి, అందులో మీ పిల్లలు ఉండొచ్చు, మీ సిచ్యువేషన్ ఉండొచ్చు, మీరు అంటే మీరు లా చదివారు కాబట్టి మీరు వాదించవచ్చు, మీ పేషెంట్స్తో ఫైట్ చేయొచ్చు కోర్టులోను, కానీ ఇది అందరికీ అవకాశం ఉంటుందండి. లా కూడా మామూలుగా అందుతుందంటారా? లా కూడా డబ్బుతోని సమస్యే కదండి ప్రతిదీని, అందరి దగ్గర డబ్బులు ఉండవండి. అప్పుడు పేదవాళ్ళగా ఉన్నప్పుడు ఈ సైట్ కొనుక్కొని ఉంటారు 81లో, సరే స్టిల్లో ఓకే వాళ్ళు పాపం దానికోసం వెయిట్ చేసి ఆల్మోస్ట్ శ్రీధరరావుతో 7-8 years నుంచి ఇతనితోనే సఫర్ అవుతున్నారండి జనము. దీనికి దాని సొల్యూషన్ అడిగేది ఏంటంటే ప్రజలండి, ప్రజలు అడుగుతున్నాను, ప్రజలు ప్రతి ఒక్కరు తిరగబడతాము రండి. ఏమండి సినిమాకి వెళ్తే 3 hours స్పెండ్ చేస్తామండి, సినిమాకి ఒక ఎంటర్టైన్మెంటు. సో అలాంటిది వచ్చి ఒక వ్యవస్థ, ఒక చెడు వ్యవస్థ అండి. ఇక్కడ బురద ఉంది, ఆ బురదను మనం కడగాలనేది ఒక 1 hour 2 hours కేటాయిస్తే మనం ఒక మనిషి, ఎనీ స్టూడెంట్స్, ఎనీ ఎంప్లాయీస్, ఎనీ హౌస్ వైఫ్ల, జనరల్ పీపుల్, వీళ్ళందరూ కానీ కేటాయిస్తే డెఫినెట్లీ ఒక భయం వస్తుందండి.
ఒక భయం వస్తుంది, జనములో కొంచెం అవేర్నెస్ రావాలండి, అంతే తప్ప మనం కోర్టుల చుట్టూ తిరిగితే దీని వల్ల లాభం అయితే ఏమీ అంటే ఖచ్చితంగా చట్టానికి నిజంగా చట్టపరంగా వెళ్ళడం అయితే అవసరం మేడం. సార్ కూడా అదే చెప్పారు. ఎందుకంటే మీరు న్యాయం జరుగుతుంది జరగదని కొంచెం టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా కేసు పూర్వపరాలన్నీ పరిశీలించాలంటే న్యాయస్థానం ఒకటే మార్గం. సరే మీరు అన్నట్లు మీ ఉద్యమాలు అవి అంటే అవి మీ చేతుల్లో ఉండడం తప్ప దానికి ఎవరు ఏం చేయలేము. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా లాయర్ గారు మీరు చెప్పిన నిజంగానే ఆవిడ కోర్టు ద్వారా వెళ్తే అయితే బాగుంటుందని అయితే మేము కూడా అనుకుంటున్నాం, కానీ స్టిల్ ఆవిడ సమయం పడుతుందేమో అనే ఒక కాన్సెప్ట్ లో